తమిళంలో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అంటూ అన్ని భాషలను నటిస్తూ అగ్ర కథానాయికగా మారారు. మరి ఈ 42 ఏళ్ల చెన్నై సుందరి ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడం గమనార్హం. అదే విధంగా కథానాయికగా 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు. చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే త్రిష కెరీర్ లో చాలా ఎత్తుపల్లాలు చోటు చేసుకున్నాయి. అలా పడిలేస్తూ తన కెరీర్ ను పదిలపరుచుకుంటూ వస్తున్న త్రిష ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ప్రెజెంట్ ఈమె సూర్యకు జంటగా నటిస్తున్న కరుప్పు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని దీపావళి సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతుంది. అదే విధంగా తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న విశ్వంబర చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది సమ్మర్ లో బరిలోకి దిగడానికైతే సిద్ధమవుతుంది. దీంతో ప్రెజెంట్ ఈమె చేతిలో కొత్త సినిమాలు ఏమీ లేవు. ఇదిలా ఉంటే త్రిష త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. నటుడు విజయ్ త్రిషకు మంచి మిత్రుడు. అయితే స్నేహబంధం కొందరు వేరే విధంగా కూడా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి 2026లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరి రీసెంట్ గా జరిగిన సైమా అవార్డుల వేడుకల్లో 25 ఏళ్ల సినీ కెరీర్ కి గాను నటి త్రిషకు స్పెషల్ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తాను నటించిన ఒక్క హీరో గురించి త్రిష మాట్లాడారు. నటుడు విజయ్ గురించి ఆమె మాట్లాడుతూ ఆయన నూతన పయనానికి గుడ్ లక్ అని పేర్కొన్నారు. అదే విధంగా విజయ్ కి ఎలాంటి కల ఉన్నా అది నెరవేరాలని, అందుకు ఆయన అర్హుడని, ఆయనకు తన శుభాకాంక్షలను అన్నారు. త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.